మా వింటున్నారా? దృష్టిటే పెట్టండి. ఐశ్వర్య రాయి ఒకవేళ సభలోకి వచ్చిన మీరు తల తిప్పకూడదు. ఎందుకంటే వినటం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అన్నిట్లోకి మొట్టమొదటిది శ్రవణం. శ్రవణం అంటే వింటం. వింటం అంటే ఎంత ఈజీ కాదండి. అన్నిట్లోకి కష్టమైంది వినటం. ఎందుకంటే వింటున్నప్పుడు బాడీ ఇక్కడే ఉంటుంది, ఎటో ఎవరో వెళ్తే అటు వెళ్ళిపోతుంది. అలా పెట్టకుండా అందుకనే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరక్షితాంతకం. ఈనాటికి కూడా త్రేతాయుగంలో స్వామివారి యొక్క సంపూర్ణ సేవ చేసిన హనుమంతుడికి ఈ రోజు కూడా ఎక్కడ రామకథ హరికథ జరుగుతుందో అక్కడ ఇప్పుడే వింటున్నట్టుగా, ఇప్పుడే రాముడిని ఇప్పుడే చూస్తున్నట్టుగా ఆయన కూర్చునే ఉంటాడు. అలా వినాలి. అందుకని శ్రవణం ఎలా చేయాలి? అంత శ్రద్ధాశక్తులతో మైమర్చి వినాలి. కాబట్టి ఇప్పుడు అర్జునుడు 7 మాసాల తర్వాత వచ్చాడు ధర్మరాజు దగ్గరికి. ఏరా నాయనా తమ్ముడు, 7 మాసాలు అయింది, ఏమైంది అనేటప్పటికల్లా అర్జునుడు చెప్పాడు, అన్నా చాలా ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మన ఆప్త బంధువు రంగా, మీరు తెస్తారా? మన ఆత్మ బంధువు, మన సర్వస్వం, మన బావ శ్రీకృష్ణుడు మన లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ మాటను ధర్మరాజుకు చెప్పాడు అర్జునుడు. ఏ రోజైతే కృష్ణుడు భూలోకాన్ని వదిలిపెట్టి అవతారం చాలించాడో ఆ రోజునే కలియుగం ప్రారంభమైంది. 5000 సంవత్సరాల క్రితం ఏ రోజైతే కృష్ణ పరమాత్మ భూలోకాన్ని వదిలి అవతారం చాలించాడో ఆ రోజే కలియుగం ప్రారంభమైంది. ఎప్పుడైతే కృష్ణుడు బయలుదేరి వెళ్ళిపోయాడని అర్జునుడు చెప్పాడో ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. భీమ, అర్జున, మీరందరూ చూస్తున్నారు కదా ఆయన ఎంత భక్తిగా, ఆయన అంత కష్టపడి ఎక్కి రావడం చాలా విచిత్రమైన విషయమే. ఎందుకంటే ఒక ఆసరా తీసుకొని వచ్చి 100 రూపాయలు హరినామస్మరణ వినడానికి ఆయన ఆనందంగా సమర్పిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరమాత్ముడు ఆయురారోగ్య భాగ్యములు ఇచ్చి సర్వదా కంటికి రేపు వాళ్ళని కాపాడుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీకందరికీ ఒక చిన్న మనవి, అంటే మీరందరూ అనేక సార్లు అనేక కార్యక్రమాలు విని ఉంటారు. మా పద్ధతి ఏంటంటే భాగవతం 7 రోజులు చెప్పిన తర్వాత ప్రతిరోజు కూడా గ్రంథానికి హారతిస్తాం. హారతి ఇచ్చిన తర్వాత అందరికీ మంత్రాక్షతలు ఇస్తాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సింగిల్ లైన్లో నేను అక్కడికి వస్తాను, ప్రతి వాళ్ళు, లేదంటే మీరు నెమ్మదిగా ఇటు వచ్చి ఇటు వెళ్ళొచ్చు, ఒక్కొక్కళ్ళు వచ్చితే ఆ మంత్రాక్షతలు దేవుడికి సమర్పించి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు మీ శిరస్సును తీసుకోవాలి. కాబట్టి ఇది, ఎందుకంటే భాగవతం చాలా ప్రపంచంలో సృష్టిలో అద్భుతమైన గ్రంథరాజు ఇది. కాబట్టి దీంట్లో ప్రతిరోజు కూడా దీనికి హారతి ఇచ్చి ఆ మంత్రాక్షతలు ఇస్తాను. దయచేసి అందరూ కూడా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కాబట్టి కేవలం 5 నిమిషాల్లోనే మనం పూర్తి చేస్తాం. ప్రతిరోజు కూడా 6:30 నుండి 8:30 మన టైం. ఏం సార్ అంతేనా? రోజు రేపటి నుంచి రోజు 6:30కి స్టార్టింగ్, 8:30కి క్లోజింగ్. కాబట్టి అంటే ఎందుకంటే మీకు నిన్నకి చెప్పాను కదా, 42 గంటలు చెప్పినటువంటి భాగవతాన్ని మనం ఇప్పుడు ఒక 6 రోజుల్లోనే పూర్తి చేయాలి. కాబట్టి మీరందరూ దయచేసి 6:30 గంటల కల్లా వస్తే కథను చక్కగా విని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించుకోవచ్చు అని మనవి చేస్తూ, ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ దేహాన్ని చాలించాడో ఆ రోజే కలియుగం ప్రారంభమైంది. ధర్మరాజు